ఆమె యొక్క ప్రవర్తన మూలుగుతూ ఏడుస్తూ ఇలాగ ఊగిపోతున్నట్లుగా చూడటానికి ఎలా ఉంది? ఏదో మందు తాగి దేవుని మందిరానికి వచ్చినట్లుగా ఉంది చూడటానికి. కానీ ఆమె బాధ అర్థం చేసుకోండి. ఆ బాధను చెప్పుకోవటానికి భాష రావట్లేదు. ఎప్పుడు ఇలాంటి సంఘటన జరుగుతుందో తెలుసా? ఆడవాళ్ళల్లో అయినా మగవాళ్ళల్లో అయినా బాధ తట్టుకోలేనటువంటి వేదన హృదయం నిండా నిండిపోయినప్పుడు అప్పుడు భాష రాదు, మాట బయటికి రాదు. ప్రభువా, ఈ బ్రతుకు బ్రతికే కన్నా నేను చనిపోవటమే మేలు అనుకుంటూ మూలుగులే వస్తాయి. చాలా సందర్భాల్లో చూడండి, ఇది మీ జీవితంలో కూడా జరిగే ఉండొచ్చు. చాలా సందర్భాల్లో కొన్ని సమస్యలు చోటు చేసుకుంటున్నప్పుడు కూర్చొని ప్రార్థన చేస్తూ ఉంటే బయటికి ప్రార్థన రాదు, ఏడుపే వస్తూ ఉంటుంది, మూలుగే వస్తూ ఉంటుంది. ఆ మూలుగులను కూడా, ఆ భాషను కూడా దేవుడు అర్థం చేసుకునేవాడుగా ఉన్నాడు. చప్పట్లు కొట్టి ప్రభునామమును మహిమపరచాలి. నీ మూలుగులను, నీ కన్నిటిని, ఆ భాష మనుషులు ఎవరికి అర్థం కాకపోవచ్చు, కానీ దేవుడు అర్థం చేసుకుంటున్నాడు. దేవుడికి స్తోత్రం. దేవుడు అర్థం చేసుకుంటున్నాడు. ఆ మూలుగులతో ఆమె ప్రార్థన చేస్తూ ఉంది, దేవుడి మందిరంలో ప్రార్థన చేస్తూ ఉంది. ఆ మూలుగులతో ఏమడుగుతుందో తెలుసా? ఏమడుగుతుంది అంటే, అయ్యా నేను ఒక లేమిలో ఉన్నా, నేను ఒక కష్టములో ఉన్నా, నేను ఒక పోరాటంలో ఉన్నా. ఏంటి ఆ పోరాటం? నాకు పిల్లలేదు, దయచేసి నీవు కనుక ఒక మగ బిడ్డని నాకు అనుగ్రహిస్తే నేను నీ సేవకి ఇస్తానయ్యా. పాలు తాగడం ఎప్పుడైతే మానేస్తాడో నీ మందిరంలోకి తీసుకొని వచ్చి నీ పరిచర్యకి అప్పగించేస్తాను. ఒక తీర్మానంతో కూడిన ప్రార్థన చేసింది. ఎక్కడ ప్రార్థన చేస్తుందండి? దేవుని ఆలయంలోనికి వచ్చి ప్రార్థన చేస్తుంది. ఇది ఏంటి అంతకి? ఈ రేకుల చెట్టు ఏంటి? దేవుని ఆలయం అంటే ఏంటో తెలుసా? దేవుని ఆలయం ఎలా ఉంటుంది? దేవుని ఆలయం, ఇది దేవుని ఆలయం ఏంటండి? పెద్ద చర్చి అయితే అది దేవుని ఆలయం, అంతేనా? అలాంటి భ్రమలో ఉండొద్దు. వేల మంది వస్తే అది దేవుని ఆలయం, అది కాదు. దేవుని ఆలయముగా నీవు ఏర్పాటు చేసుకున్నది అది పూరి గుడిసైనా అక్కడ కూడా దేవుడు ఉంటాడు. హల్లెలూయా. పూరి గుడిసైనా, రేకుల సెట్ అయినా, పెద్ద బిల్డింగ్ అయినా, ఎంత గొప్ప చర్చి అయినా అది దేవుని యొక్క ఆలయమే. ఇక్కడ నువ్వు ప్రార్థన చేయి, అక్కడ నువ్వు ప్రార్థన చేయి. దేవుని ఆలయం అనబడినది ఎందులోకి వెళ్ళైనా, ఏ చర్చిలోకి వెళ్ళైనా నువ్వు ప్రార్థన చేయి. నీ ప్రార్థనలన్నీ కూడా ఆయన ఆలకిస్తాడు, త్రోసివేయడు. దేవునికి స్తోత్రం. ఆమె అలా ప్రార్థన చేస్తుంది. ఇంతలో పాస్టర్ గారు ఏమన్నారు తెలుసా? అమ్మా, నువ్వు దేవుని దగ్గర ఏదైతే ప్రార్థన చేసి అడిగావో నీవు అడిగినవన్నీ దేవుడు అనుగ్రహించును గాక అన్నాడు. నీవు అడిగినవన్నీ దేవుడు నీకు అనుగ్రహించును గాక. ఆ స్వరం ఎక్కడ వినబడుతుందో తెలుసా? బయట ఎక్కడ అలాంటి స్వరాలు వినబడవు. ఎక్కడి నుంచి వస్తుందో తెలుసా? దేవుని దగ్గర నుండి మాత్రమే నీవు అడిగినవన్నీ నీకు అనుగ్రహించబడును గాక అన్న స్వరం వినబడుతుంది. దేవుడు మాత్రమే అంటాడు, ప్రభువా నాకే అర్థం కాలేదు ఆ ప్రార్థన, నీకెలా అర్థమైందయ్యా? చూడండి, మనుషుల ఆలోచనలు ఇలా ఉంటాయి. ప్రభువా నాకే అర్థం కాలేదు వాళ్ళ ప్రార్థన, నీకెలా అర్థమైందయ్యా అంటే, నీ ప్రార్థనలన్నీ కూడా దేవుడు అర్థం చేసుకుంటాడు. నీ మూలుగులను అర్థం చేసుకుంటాడు, నీ భాషను అర్థం చేసుకుంటాడు. దేవునికి స్తోత్రం. ఆ వ్యక్తి ఏం చేస్తుందయ్యా అంటే, దేవునితో ఒక తీర్మానంతో కూడిన ప్రార్థన చేసుకొని వెళ్ళింది. దేవుని స్తుతించి వెళ్ళింది. దేవుని మందిరానికి వచ్చి దేవుని స్తుతించి వెళితే దేవుడు ఏం చేస్తాడో తెలుసా? సంవత్సరం తిరిగేసరికి ఆమె ఏదైతే దేవుణ్ణి అడిగిందో అడిగినట్లుగానే ఒక కుమారుణ్ణి దేవుడు అనుగ్రహించాడో. హల్లెలూయా. ఒక కుమారుని దేవుడు అనుగ్రహించాడు. దేవుణ్ణి అడిగినది ఏది కూడా దేవుడు త్రోసివేయడండి. దేవుణ్ణి అడిగింది ఏది కూడా దేవుడు త్రోసివేయడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ రాత్రి నీవు దేవుని యొక్క ఆలయంలో ఉండి నీవు నిజముగా దేవునికి మొరపెట్టు. నీవు ఏది ఆశిస్తూ ఉన్నప్పటికీ నీవు అడిగినవన్నీ ఆయన అనుగ్రహించబోతూ ఉన్నాడు. అయ్యా నేను నోరు తెరిచి కొన్ని అడుగుతున్నాను, కానీ నోరు నొక్కేసుకొని కొన్ని లోపలే ఉన్నాయండి, బయటికి చెప్తే ఎవరైనా ఏమైనా అంటారేమోనని అడగలేకపోతున్నానండి అంటారు చాలామంది. అయితే నోరు తెరిచి నువ్వు అడుగుతున్న కోరికలను
నోరు తెరవకుండా హృదయ అంతరంగములోనే ఉంచుకున్నావే కొన్ని కోరికలు, వాటిని కూడా, ఆ హృదయములో ఉన్న వాంఛలను కూడా యేసయ్య తీర్చగలడు. హల్లెలూయా. నోరు తెరిచి అడిగేవి కొన్ని ఉన్నాయి, అడగకుండా లోపలే హృదయ అంతరంగములను గొంతులోనే నొక్కేసుకుంటున్న బాధలు కొన్ని ఉన్నాయి, అవసరాలు కొన్ని ఉన్నాయి. ఒకవేళ బయటికి అడిగితే వీళ్ళు ఏమైనా అనుకుంటారేమో అని చెప్పి అడగలేకపోతున్నాం. కానీ యేసయ్య, నీవు ప్రార్థన చేస్తున్నావే, నీవు స్తుతిస్తున్నావే, ఏ దేవునికి, నిజమైనటువంటి జీవము గల దేవుడైన యేసుకు నీవు చేసేటువంటి ఆ ప్రార్థన నిరంతరం కానేరదు. నీవు అడిగిన వాటిని, అడగకుండా అవసరమైన వాటిని కూడా దేవుడు అనుగ్రహిస్తాడు. దేవునికి స్తోత్రం. రెండవ మాటను ఈ రాత్రి మనం తెలుసుకుందాం. దేవునికి ప్రార్థన చేసేవారికి, దేవుణ్ణి స్తుతించే వారికి దేవుడు అనుగ్రహించేటువంటి రెండవ కార్యం ఏమిటో తెలుసునా? చూడండి వాక్యంలో నుండి, ఆదికాండం 24వ అధ్యాయం 27వ వచనం చదువుకుందాం. అబ్రహామును నా యజమానుని దేవుడైన యెహోవా స్తుతింపబడునుగాక. హల్లెలూయా. అందరూ తలలు పైకెత్తండి. దేవునికి ప్రార్థన చేసే వ్యక్తికి దేవుడు చేసే రెండవ కార్యం ఏమిటో తెలుసా? దేవుడు ఆ వ్యక్తిని యజమానిగా మార్చేస్తాడు, ఓనర్గా మారుస్తాడు. నువ్వు దేవుని సన్నిధానానికి అంటే యేసుక్రీస్తు వారి దగ్గరికి వచ్చినప్పుడు నీ స్థితి చాలా లేని స్థితిలో నువ్వు రావచ్చు, ఒక పనివాడిగా నువ్వు రావచ్చు, ఇబ్బందిలో నువ్వు రావచ్చు, లేకపోతే ఒక వ్యసనములో నువ్వు రావచ్చు, ఒక కష్టములో నువ్వు రావచ్చు. అయితే యేసయ్య దగ్గరికి వచ్చినటువంటి నిన్ను ఆయన ఎలాగా ఉంచుతాడో తెలుసా? నీవు దేవుని మార్గంలో నడుస్తూ ఉన్న వ్యక్తివి కనుక అయితే నేను అదే స్థితిలో ఆయన వదిలిపెట్టేయడు, విడిచిపెట్టేయడు. ఎలాంటి స్థితికి తీసుకొస్తాడంటే యజమానిగా మారుస్తాడు. హల్లెలూయా. యజమానిగా చేస్తాడు. యజమానిగా ఎలా చేస్తాడు అంటే చూడండి, అక్కడ అబ్రహాము గురించి ఆ మాట చెప్పబడింది. అబ్రహాము ఎలాంటి వాడయ్యాడు అంటే అతని ఇంటిలో 318 మంది పుట్టి పెరిగి అలవాటైపోయినటువంటి పని వాళ్ళని తీసుకొని వెళ్ళి యుద్ధం చేసుకొని జయించుకొని వచ్చాడు. అంటే ఈ 318 మంది ఎవరు? తన ఇంటిలో పుట్టి పెరిగి అలవాటైనటువంటి పని వాళ్ళు అన్నమాట. దేవునికి స్తోత్రం. ఎంతమంది పని వాళ్ళు ఉన్నారు అబ్రహాముకి? ఎంతమంది పని వాళ్ళు ఉన్నారండి?